బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను అమ్ముకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ కొడంగల్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక నేతలు బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ఫామ్ నింపి అధికారులకు అందజేశారు. తమకు భయపడి బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయని, కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం అన్నారు. తమ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, అందరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు, తాస్పాము ముంగిస లాక్కున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, అందరం అప్రమత్తంగా ఉండాలి. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోడు ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఇంత మెజార్టీ వచ్చింది అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. ఇది తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే 10 రోజుల సమయం ఉంది. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటవాడారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ ను అరెస్టు చేసి పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి రాహుల్ గాంధీపై విద్యార్థులపై పాశవిక దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. లాఠీలు కాంగ్రెస్ కు కొత్త కాదని, ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.